UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి పండక్కి నేను విశిష్టంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. మీ నుంచి కూడా చాలా క్వెషన్స్ రావటం, కామెంట్ బాక్స్‌లో చాలా విషయాలు చెప్పడం. నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. ఇక ఈ శరన్నవరాత్రులకి సంబంధించి, దసరాకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవాలి? అసలు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి? ఆ ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా మన తెలంగాణలో మనం జరుపుకునే బతుకమ్మ విశేషాలు ఏమిటి? ఇలా అన్నిటి గురించి, విజయదశమి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఇంకా ఏదన్నా మిస్ అవుతున్నారని మీకు అనిపించినా, ఇలాంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని మాకు సలహాలు ఇచ్చినా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గౌరీశంకర్ గారు. చాలా అంటే చాలా కార్యక్రమాలు మనం చేసున్నాం. మీ అందరికీ సుపరిచితులు. గతంలో కూడా వినాయక చవితికి సంబంధించి విశిష్టమైన కార్యక్రమాలు చేసున్నాం. అంతకుముందు తెలుగుకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేసున్నాం. మునుముందు కూడా గౌరీశంకర్ గారితో చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు శరన్నవరాత్రులు, అలాగే దసరా, విజయదశమి, జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ విషయాలు, అలాగే మన బతుకమ్మ గురించిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గౌరీశంకర్ గారు, చాలా చక్కగా అసలు ఆయుధ పూజ ఎలా చేసుకోవాలి అనేది, అలాగే మనం దసరాకి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వరకు అంతా కవర్ అయ్యేటట్టే మాట్లాడారు. మీరు కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక దీనికి విజయదశమి అని అసలు పేరు ఎందుకు రావటం జరిగింది? అసలు విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది అని, విజయం చేకూరేది కాబట్టి విజయదశమి అనుకున్నాం. కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు, దశమి 10వ రోజు సూర్యాస్తమయం తరువాత సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఆ తర్వాత చీకటి పడేటప్పుడు నక్షత్రాలు మనకి వెలుగులోకి వస్తాయి. ఈ సూర్యుడు అస్తమించిన కాలానికి ఆ నక్షత్రాలు ఉదయించి కనిపించే మధ్యలో ఉన్న ఆ ముహూర్తం, ఆ టైము, ఆ సమయం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విశేషమైనటువంటి సమయం అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. మనకి ఏడాదిలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక విశేషాలు ఉంటూ ఉంటాయి. మనం అంటూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి ముహూర్తం చూసుకొని వెళ్ళాలి, ఏదైనా మనకు విపత్తులు జరగకుండా విజయాలు కలిగేటట్టు. కాబట్టి ఆ రకంగా ఏడాది పొడవునా చూస్తే సాయంకాలం ప్రదోష వేళ అంటాం. ఆ కాలంలో అది విజయాన్ని చేకూర్చే కాలం కాబట్టి అది విజయదశమి అని చెప్పేసి అంటారు. అందుకనే మీరు గమనిస్తే సాధారణంగా ప్రజలు పల్లెటూళ్ళలో కానీ, గ్రామాల్లో కానీ, నగరాల్లో కానీ సాయంకాలం పూటనే అందరూ బయటికి వెళ్ళి ఆ గ్రామం చివరిలో ఉండేటువంటి దగ్గర వాళ్ళు ఈ శమి వృక్షానికి పూజ చేసేది ఆ సమయంలోనే వాళ్ళు పూజ చేస్తారు. ఇది విజయదశమి రావడానికి కారణం ఏంటంటే ఆ ప్రత్యేకమైనటువంటి కాలం మనకు విజయాన్ని చేకూర్చేటువంటిది అని మనం ప్రధానంగా చెప్పుకుంటాం. తర్వాత అసలు ఈ విజయదశమి దసరా పండగ అనగానే మనకు పల్లెటూళ్ళలో ఒక విధమైనటువంటి శోభ వెల్లి విరిసి కనబడుతోంది. అటు ప్రకృతి పరంగా, ఇటు మనిషి కుటుంబం అందరూ కలిసి పిల్ల పాపలతో కుటుంబంతో హాయిగా నవ్వుతూ సరదాగా గడుపునేటువంటి ఒక పండగ. అసలు దసరా అంటేనే ఒక సంతోషం అండి. అందుకని చాలామంది సంతోషంగా ఉండే వాళ్ళని వాడు దసరా బుల్లోడు అని అంటాం. ఇంకే పండుగతో కలిపి మనం అలానో. దసరా అనగానే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ఆహ్లాదం, ఇవన్నీ కూడా శోభ, ఇవన్నీ కూడా మనకు దసరా పండగ కనబడతాయి. దసరా పండగ రోజు పిల్లలంతా కూడా మీకు పూర్వం ఉండేది, ఇప్పుడు కూడా అక్కడక్కడ గ్రామాల్లో కనబడుతుంది. ఉపాధ్యాయుడు టీచర్ ఏం చేస్తారంటే పిల్లలందరినీ కూడా, చిన్న పిల్లల్ని 1వ తరగతి ప్రాథమిక పాఠశాల పిల్లలందరినీ కూడా వాళ్లకు వెదురు పుల్లలు ఇచ్చి దానికి రంగురంగుల కాగితాలు అతికించి అందరూ పట్టుకుని ఆ దసరా వేళల్లో
ఇంటింటికి తిరిగి ఒక చిన్న గ్రామంలో ఒక పాఠశాల ఉంటే ఆ ఉపాధ్యాయుడు పిల్లలనంతా తీసుకెళ్ళి దసరా పద్యాలు అంటారు. ఇది మన తెలుగు నాట ప్రత్యేకంగా ఈ దసరా పద్యాలు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఏదయా ఏదయా మీ దయా మా లేదయా ఏదయా నీ దయా లేదయా మా మీద అని చెప్పి వాళ్ళు పాటలు పాడుతూ వెళుతూ ఉంటారు. ఇంతసేపు ఇటులుంచ న్యాయమా, ఇది ఏమిటి, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు, పంతులకు చాలు 5 వరహాలు, పంతులకు చాలు 5 వరహాలు, పిల్ల పాపలకు చాలు పప్పు బెల్లాలు అని దసరా పద్యాలు పాడుకుంటూ పిల్లలందరినీ తీసుకొని ఆ టీచర్, ఆ ఉపాధ్యాయుడు ఊరూరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక కానుకలు అడిగే ఒక సంప్రదాయం ఉంది మనకి. దసరా పద్యాలు అని, ఈ దసరా మామూళ్ళు అంటారు. దసరా రోజు ఇప్పుడు మనకు కూడా ఇంట్లో ఇప్పుడు కూడా అందరూ వచ్చి ఏ పండగకు అడగరు కానీ దసరా పండగ రోజు వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు టిప్స్ అవి ఇవి దసరా మామూళ్ళు గిఫ్ట్స్ కూడా దసరా రోజు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇలా జరుగుతుంది. ఏదయా మా మీద మీదయా, పంతులకు చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటే ఆ విధంగా పంతులకి వాళ్ళు ఏదో ధన రూపంలో ఇస్తారు. చిన్నపిల్లలు ఏం ఆశిస్తారు? చాక్లెట్లు, బిస్కెట్లు, పప్పు బెల్లాలు ఇస్తారు. ఇది ఒక సంప్రదాయం మనకు కనబడుతుంది. తర్వాత దసరా పండుగ రోజు రకరకాల వేషాలు వేసుకుని, ముఖ్యంగా మీరు చిన్నతనంలో మేము చూసాం. ఇక్కడ మేము హైదరాబాద్లో పుట్టి పెరిగిన, హైదరాబాద్లో కూడా ఇప్పుడు మనకు కనబడటం లేదు. రకరకాల అమ్మవారు వేషాలు, పోతరాజు వేషాలు, అన్ని దేవతా రూపాల వేషాలు వేసుకొని, కాళికాదేవిలాగా ఇలా అన్ని చేతులు పెట్టుకుని దసరా వేషాలు అంటారు. దసరా వేషాలు వేసుకొని ఆ వీధుల్లో తిరిగేటువంటి ఒక సంప్రదాయం కూడా మనకు కనబడుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. విజయదశమిని కూడా విజయోత్సాహంతో జరుపుకోండి. ఇక ఛానల్ తరపున, అలాగే గౌరీశంకర్ గారు చెప్పినటువంటి ప్రతి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు కోరుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే.